అమ్మవారు కాలుపై కాలు వేసుకుని టీవీగా దర్శనమిచ్చే శివాలయం గురించి తెలుసుకుందాం. త్యాగరాజస్వామి దేవాలయం. ఈ ఆలయం తమిళనాడులోని అత్యంత పురాతన ఆలయాల్లో ఒకటి. ఈ ఆలయం తమిళనాడులోని కుంభకోణానికి సమీపంలో తిరువారూరులో కొలువై ఉంది. ఈ ఆలయాన్ని కమలాపురం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయంలో ప్రముఖంగా త్యాగరాజేశ్వరుడు కొలువై ఉన్నారు. చీమలపుట్టులో లభించినందువల్ల గర్భాలయంలో కైలాసనాథుడు శ్రీ వాల్మీకనాథరుగా పిలువబడుతూ లింగరూపంలో దర్శనమిస్తారు. దేవతల యొక్క ప్రార్థనను అనుసరించి ప్రత్యక్షమైన ఈ స్వామికి ఏ విధమైన అభిషేకాలు ఉండవు. ఈ ఆలయంలో అమ్మవారు కమలాంబిక అమ్మవారు. కాలుపై కాలు వేసుకుని టీవీగా కూర్చొని ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎందుకంటే ఇటువంటి భంగిమలో అమ్మవారు మనకి మరెక్కడా కనపడరు. సుమారు 15 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడిన శ్రీ త్యాగరాజస్వామి ఆలయం తమిళనాడులోని పెద్ద ఆలయాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. మొట్టమొదటి ఆలయాన్ని చోళులు నిర్మించారని శాసనాల ద్వారా తెలుస్తోంది. 3 ఎత్తైన ప్రాకారాలు, 9 గోపురాలు, 80 విమానాలు, 13 మంటపాలు, 15 బావులు, కోనేరులు, 3 పుష్పవనాలు, 100కు పైగా ఉపాలయాలు కలిగి ఉన్న ఒకే ఒక్క ఆలయం. ఇన్ని ఉపాలయాలు మరే ఇతర ఆలయంలో కనబడవు అంటే అతిశయోక్తి కాదు. గోపురాల మీద, మంటప స్తంభాల మీద చక్కని శిల్పాలు అద్భుతంగా ఉంటాయి. పంచభూతాల్లో పృథ్వీస్థానం పొందిన ఈ క్షేత్రంలో జన్మించిన వారికి మోక్షం లభిస్తుందని ప్రగాఢ విశ్వాసం. శివభూత గణాలే ఈ ప్రాంతంలో జన్మిస్తారని విశ్వసిస్తారు. తిరువారూరులోని ఈ ఆలయ ప్రధాన దేవతను 2గా విభజించారు. ఒకటి వాల్మీకనాథర్ రూపంలో పూజించబడే శివుడు, మరొకటి త్యాగరాజస్వామి విగ్రహం. వాల్మీకనాథర్ మందిరం త్యాగరాజస్వామి మందిరం కన్నా పెద్దదిగా ఉంటుంది. ఈ ఆలయం యొక్క స్థలపురాణం గురించి తెలుసుకుందాం. తిరువారూర్ మూల విరాట్ శ్రీ వాల్మీకనాథర్ అయిన ప్రాధాన్యత శ్రీ త్యాగరాజస్వామికి ఇవ్వబడుతుంది. కారణం ఏంటంటే ఈ సోమస్కంద మూర్తి శ్రీ మహావిష్ణువు యొక్క సృష్టి. ఆయన వక్షస్థలం మీద కొలువు తీరి ఉండేది. అంతటి మహిమాన్విత మూర్తి భూలోకానికి రావడం వెనుక తొలితరం చోళరాజు ముచుకుంద మహారాజ్ జీవితంతో ముడిపడి ఉంది. పురాణ గాథల ప్రకారం ఒకసారి రాక్షసులకు మరియు ఇంద్రునికి మధ్య యుద్ధం సంభవించింది. ఆ సమయంలో ఇంద్రునికి ముచుకుందుడు సహాయం చేశారట. అందుకు ప్రతిఫలంగా ముచుకుందుడు ఇంద్రుడు పూజించే సోమస్కంద మూర్తిని కావాలని కోరతారు. అయితే ఆ విగ్రహాన్ని ముచుకుందుడికి ఇవ్వడానికి ఇష్టపడిన ఇంద్రుడు రాత్రికి రాత్రి దేవశిల్పి విశ్వకర్మను పిలిపించి ఆ మూర్తిని అచ్చంగా పోలి ఉండే మరో 6 మూర్తులను తయారు చేయిస్తాడు. అయితే ముచుకుందుడు శివుని అనుగ్రహంతో అసలు మూర్తిని గుర్తించడంతో ఇంద్రుడు ఆ సోమస్కంద మూర్తిని ముచుకుందుకు ఇవ్వక తప్పలేదు. పరీక్షలో నెగ్గిన రాజును అభినందించిన దేవేంద్రుడు మొత్తం 7 మూర్తులను అతనికే ఇచ్చారట. భూలోకానికి వచ్చి ముచుకుందుడు వాటిని 7 పవిత్ర స్థలాల్లో ఉంచారు. తరువాత వెళ్లి ఒక కొండ గుహలో నిద్రలో మునిగిపోయారట. అలా ముచుకుందుడు ఇలలో ఉంచిన 7 స్థలాలను సప్తవిధంగ క్షేత్రాలు అంటారు. త్యాగరాజ మూర్తులతో పాటు ముచుకుందుడు 7 క్షేత్రాల్లో మరకతలింగాలను కూడా ప్రతిష్ఠించారు. ఆ 7 క్షేత్రాల్లో ఈ ఆలయం కూడా ఒకటి. ఈ ఆలయంలో కనిపించే కొలనునే కమలాలయం అని పిలుస్తారు. ఈ కొలను అతి విశాలంగా మరియు సుందరంగా దర్శనమిస్తుంది. శ్రీ మహాలక్ష్మీదేవి మహావిష్ణువుని వివాహమాడాలని ఇక్కడ మూలస్థానేశ్వరుణ్ణి ఉద్దేశించి తపస్సు చేసిందట. అందుకే ఇక్కడ కోనేరుకు కమలాలయం అని పేరు వచ్చింది. ఈ కోనేరు ఆలయమంత పెద్దది. కొలను మధ్యలో నాదు వన్నాదుని ఆలయం కూడా ఉంది. ఇక్కడి ప్రదోష అభిషేకం చాలా విశేషంగా ఉంటుంది. ఈ ఆలయంలో ఉన్న రథం ఆసియాఖండంలోనే అతిపెద్ద 2వ రథం. ఈ ఆలయంలో 2 ప్రత్యేకతలున్నాయి. అవేంటంటే, 1 నంది నిల్చొని ఉండటం, 2 నవగ్రహాలన్నీ ఒకే వరుసలో ఉండటం. అలాగే త్యాగరాజస్వామి ఆలయంలో 2 రహస్య గదుల్లో గుప్తనిధులు ఉన్నట్లు శిలాఫలకాలు వెల్లడిస్తున్నాయి. చైత్రమాసంలో నిర్వహించే 10 రోజుల బ్రహ్మోత్సవాల సందర్భంగా లక్షలాది మంది భక్తులతో ఈ ఆలయం కిటకిటలాడుతుంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసే రథోత్సవం నాడు కూడా మరింత పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి తరలివస్తారు. అమ్మవారు కాలుపై కాలు వేసుకుని టీవీగా దర్శనమిచ్చే శివాలయం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.